మీరు అధికారం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఇవి జరుగుతున్నాయనేది కొంచెం ఒక బలమైన వాదన. ఎందుకంటే మాచర్లలో బోండా ఉమా బుద్ధ వెంకట మీద జరిగిన దాడి కావచ్చు, ఆ తర్వాత కొంతమంది తోట చంద్ర లాంటి టీడీపీ హత్య కావచ్చు, మరికొందరు హత్య కావచ్చు, అమరావతిలో ఉన్న మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్పై దాడి కానీ ఇవన్నీ కూడా వీటికి ప్రతీకారంగానే జరుగుతున్నాయా అనుకుంటున్నారా? అసలు మీరు మొదలు పెట్టకుండా ఉండుంటే, ఈ విధంగా చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఇవన్నీ జరిగేవి కావేమో? 5 ఏళ్ల నాడు జరిగినాయో లేకపోతే 10 ఏళ్ల నాడు జరిగినాయో, అన్నిటికంటే ముందు మా సుధాకర్ రెడ్డి అన్న మంచి వాగ్దాటి గల టీడీపీ నేత. ఆయన గురించి ఆయన చాలా తెలివిగా ఏం చెప్పాడంటే, ఇది టీడీపీకి సంబంధం లేదు, ప్రజలు తిరగబడ్డారు అంటే ఆ రోజు కూడా అదే ప్రజలు తిరగబడ్డారేమో, ఈ రోజు కూడా అదే ప్రజలు తిరగబడుతున్నారని ఆయన నేను మాట్లాడుకుంటే దీనికి సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఒకడు తప్పు చేశాడని ఇంకోటి తప్పు చేస్తున్నాడు అనుకుంటే, సుధాకర్ రెడ్డి అని చాలా తెలివిగా చెప్పాడు. ఏంటంటే ఆ రోజు ఏమో టీడీపీ మన వైసీపీ వాళ్ళు చేశారు, ఇప్పుడేమో ప్రజలు తిరగబడుతున్నారు, కాకపోతే మాకు వాళ్ళకి సంబంధం లేదు. ఒక విషయం ఏం చెబుతున్నారంటే, మాకు పార్టీలో అంతర్గతంగా మేము ఒక అభిప్రాయానికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, పార్టీ ప్రజలకు ఎంత మేలు చేసినా కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం వల్ల మా పార్టీకి వాడి పరిస్థితి వచ్చిందని నేను బహిరంగంగానే చెప్తా ఉన్నా. కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి 72 గంటల తర్వాత కనీసం వైసీపీ నాయకులు టీడీపీ వాడు చేసే దాడుల్ని కనీసం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దానికి ఫస్ట్ నేను సంతోషించాలా. రెండోది ఏంటంటే, ఈ ప్రతి దాడులు విషయానికి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అంటే రాజకీయాలకు ఇప్పుడు మనం పెట్టిన టాపిక్ వేరైనప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంత మేలు చేసినప్పటికీ వైసీపీ క్యాడర్ నిర్వీర్యం చేసింది. వైసీపీ క్యాడర్ బయటకు వచ్చి వాళ్ళు కొట్లాడే పరిస్థితులు లేదని నేను ఓపెన్గా చెబుతా ఉన్నా. మేము ఒక రకంగా వైసీపీ క్యాడర్ బయటకు వచ్చి కొట్లాడే పరిస్థితులు లేదు, అలా అసహ్యులుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ టీడీపీ శ్రేణులనండి లేకపోతే సుధాకర్ రెడ్డి గారి భాషలో వాళ్ళని ప్రజలు అనుకోండి, వాళ్ళు తిరుగుబాటు పెట్టిన ప్రజలు అనుకోండి, వాళ్ళు ఏమని అనుకోండి, ఇవాళ అసహాయులుగా నిస్సహాయులుగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల్ని ఈ రకంగా దాడులు చేయడం ఇప్పుడు కాదు. గుంటూరులో నిన్న 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, విడుదల రజనీ గారి ఆఫీస్ మీద మొత్తం బాల్ కొట్టేశారు, విడుదల రజనీ గారి కారు బాల్ కొట్టేశారు. నిన్న లక్ష్మీపురంలో 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక హాస్టల్ నిర్వాహకుడు, అతనికి తగాదలు రాజకీయాలు ఏ రకమైన సంబంధం లేదు, దారిని తాగిపోతున్నటువంటి జనసేన టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీద పోతా ఆ హాస్టల్ మీద రెడ్డి హాస్టల్ అని పేరు కనపడింది. రెడ్డి హాస్టల్ అని పేరు కనపడింది అని చెప్పి పాపం ఆ 80 ఏళ్ల ముసలాయన్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టి, వాడు రెడ్డి హాస్టల్ పేరు పెట్టుకుంటావరా, నువ్వు వ్యాపారం చేస్తావా అని వాడిని కాళ్ళ మీద నుంచోబెట్టి పాపం వాళ్ళకి కాళ్ళు పట్టించుకొని వాడిని కొట్టి వెళ్ళిపోయారు. ఈ సంఘటన ఇవాళ న్యూజివీడ్లో జరిగిన తర్వాత మరి మా నాయకులు ఇవాళ ఆలస్యంగా అయినా బయటకు వచ్చారని చెప్పాలా. ఇప్పుడు ఈ కాసేపు తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు, లేకపోతే వైసీపీ వాళ్ళు గతంలో చేశారు, మీరు చేయకపోతే వాళ్ళు ఇది కాలేదు, వాళ్ళు చేయకపోతే ఇది కాలేదు. ఈ హింస అనేది ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఒక అభియోగం ఉంది. ఏంటంటే ఎన్నికల కమిషన్ని పోలీసు వాళ్ళని మేనేజ్ చేయటానికే బీజేపీతో కలిసి ఒక ప్రక్రియ ప్రకారం చేసే అనేది ఒక అభియోగం. రెండో పక్కన మేము ట్రెండ్ ఎప్పుడైతే కనపడిందో టీడీపీకి, ఆ ట్రెండ్ని ఆధిపత్యం గతంలో వాళ్ళు ఏదో చేసి ఉన్నారు కాబట్టి దానికంటే మేము ఎక్కువ చేయాలనేటువంటి ఆధిపత్యం ద్వారానే కనపడి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అంటే ఆడు తప్పుడోడే, మరి నువ్వు కూడా తప్పుడోడేనా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం, తిరగబడితే ప్రజలు తెలుగుదేశం శ్రేణులు కానీ అనేది అది కరెక్ట్ కాదన్నా. సేమ్ టైం ఏంటంటే ఈ దాడులు మీకు చేసినా నాకు చేసినా ఎవరు చేసినా ఇక్కడ అల్టిమేట్గా నష్టపోయేది కార్యకర్తలే. ఇప్పటికే నలిగిపోయిన కార్యకర్తల మీద దాడి చేసి ఏమన్నా చంద్రబాబు గారు, జగన్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, లేకపోతే దీనికి విజయ్ గారు ఎక్కువగా ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఎక్కువగా వినిపిస్తుందంటే, అసలు ఆ దాడుల సంస్కృతి మొదలుపెట్టిందే వాళ్ళు, మేము ముగిస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు ప్రత్యర్థులు. అంటే మీకు ప్రత్యర్థులు చెప్పడానికి దాడుల సంస్కృతి, ఆ సంస్కృతి, ఈ సంస్కృతి హైదరాబాద్ లో మతకాల్లో ఏమన్నా జగన్ వచ్చి మొదలు పెట్టినాడా, లేకపోతే ఇంకోటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పార్టీలు మారినప్పుడు ప్రతిసారి ఉన్నటువంటిదే. కాకపోతే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఇది జరిగినప్పుడు కొన్ని ఘర్షణలు జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీ చేసింది అనే దానికంటే లా అండ్ ఆర్డర్ ఈజ్ అటర్ ఫెయిల్యూర్. ఈ పోలీసులు ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చెబుతారంటే, మాకు పోలీసులు వాళ్ళకు తొత్తులుగా ఉన్నారు, వీళ్ళ అధికారంలో రాగానే ఏళ్లకు తొత్తులుగా ఉన్నారు, ఇంకా ప్రభుత్వం ఇంకా కొలువు తీరనే లేదు,
ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చడంలో ఖండించిన వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఇటువంటి విషయాన్ని అప్పుడే రాను కూడా రాలేదు, అప్పుడే అది బాగా కొట్టేశారు. తప్పేం లేదు, అది వాళ్ళు తప్పు చేసినారు, మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఇటువంటి విషయాలు సమర్థించేటువంటిది కాదు. అన్నిటికీ మించి మీకు ముఖ్యమైన విషయం చెబుతున్నా, పొద్దున్న నుంచి ఒక మీడియా పరమైన విషయం, TV9, సాక్షి, 10 టీవీ, ఎన్టీవీ ఈ 4 టీవీ ఛానల్స్ని ఎత్తేశారు కేబుల్లో. గతంలో ABN, TV5 ఎత్తేసారన్నా కొంతకాలానికి దాన్ని నేను ఒక కేబుల్ ఆపరేటర్ని కూడా 30 ఏళ్ళ నుంచి కేబుల్ బిజినెస్లో ఉన్నాను. ఈ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం కాబట్టి వీళ్ళు చేసామంటే, ఇప్పుడు సిటీ కేబుల్లో గతంలో ABN, TV5 కొంతకాలం రాకపోతే మరి దాన్ని చట్టపరంగానూ ఇంకో రకంగానే చేస్తే దాన్ని మాబోటి కేబుల్ ఆపరేటర్లు వేరే చోట రాకపోయినా బీయింగ్ ఏ రెడ్డి, బీయింగ్ ఏ వైసీపీ, నా ఏరియాలో ఏ రోజు కూడా ABN, TV5 ఆగలేదు. ఇవాళ పొద్దున్న నుంచి అసక్తులుగా సిటీ కేబుల్ నెట్వర్క్ కానీ ఇంకోటి కానీ అసక్తులుగా మిగిలిపోయినారు. ఏంటంటే TV5, 10 టీవీ, TV9, ఎన్టీవీ, సాక్షి టీవీలు పొద్దున్న నుంచి ఆపేశారు. అంటే వాళ్ళు వీటిని పరోక్షంగా ఆ దాడులు తెలుగుదేశం చేసిందా లేదా అనేటువంటి దానికి ఇది కూడా ఒక తర్కాణం. వాళ్ళు ప్రజలండి తిరగబడ్డారు, కొట్టుకున్నారన్నాం. ఇది ప్రజలు తిరగబడి ఆపేశారా ఈ ఛానల్స్ని? ఏంటంటే పార్టీలు అతీతంగా ఇది వాళ్ళు చేశారు కాబట్టి మేం చేయాలా, వాళ్ళకంటే మేము ఎక్కువ చూపించుకోవాలనేటువంటి దాని మీదనే ఇది కనపడతా ఉంది. తెలుగుదేశం ఇప్పుడు ఏంటంటే ముందు సంయమనం పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓడిపోయినోడు సంయమనం పాటించాల్సిందే. అలాగని గెలిచినోడు అంతకంటే ఎక్కువ సంయమనం పాటిస్తే గౌరవం దక్కుద్ది. గౌరవం తగ్గకపోతే ఇప్పుడు చాలా తెలివిగా చెప్పాడు చూడండి సుధాకర్ రెడ్డి అన్న, తిరగబడ్డ ప్రజలని. ఆ తిరగబడ్డ ప్రజలు దెబ్బతిన్నోడు ఇంకొంచెం ఆవేశంగా ఉంటాడు. దాన్ని ఆ తిరుగుబాటు ఎలా ఉంటుందని తట్టుకోవడం కష్టమవుతుంది. మాకు అధికారం 5 ఏళ్ళు ఇచ్చారు కదా అనుకుంటే ఇది చిన్న ఇప్పటికైనా నేను సంతోషించేది ఏంటంటే ఆలస్యంగా అయినా 72 గంటల తర్వాత అయినా వైసీపీ నాయకులు బయటకు వచ్చి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని కనీసం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్స్ టు దెమ్. కానీ అదే సమయంలో మీడియాని నియంత్రించడం అనేది తిరగబడ్డ ప్రజలు చేశారా? ఈ ఛానల్స్ 4 ఏమన్నా వైసీపీ ఛానల్సా? ఈ 4 ఛానల్స్ని ఎందుకు ఆపారు? ఈ 4 ఛానల్స్ నాటి ఇవాళ కేబుల్ రంగం మీద కొన్ని లక్షల మంది బతుకుతా ఉన్నారు. వాళ్ళందరినీ వైసీపీ 2 ఛానల్స్ ఆ రోజు కొద్ది కాలం ఆపితే అయిన రచ్చ ఇవాళ పొద్దున్నుంచి జరిగినటువంటిది ఎవరు చెబుతాం? ఏ రకంగా DTHలో ఆపలేరు, ఎవరు కూడా OTT ప్లాట్ఫామ్లో ఆపలేరు. కేబుల్ టీవీలో సాక్షి ఆపారంటే అర్థం ఉంది. సాక్షితో పాటు ఒక మాదిరి వ్యవస్థ జరిగిందని చెప్పేసి TV9 ఇవన్నీ మామూలే. దాడుల గురించి కొంచెం హోందాగా మాట్లాడండి. మీ కొట్టేవాళ్ళు తిరగబడ్డ వాళ్ళు టీవీ ఛానల్ అయిపోయినారు, మేము చూడమని చెప్పారా? మేము టీవీ ఛానల్ చూడమని చెప్పారన్నా?